అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. అందులో సుమారు 25 నుంచి 30 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ 94 మందితో తన తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు 31 స్థానాలను కేటాయించిన ఆ పార్టీ 144 స్థానాల్లో బరిలోకి దిగనుంది. తొలి జాబితా పోను ఇంకా 50 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. అందులో సుమారు 25 నుంచి 30 మంది అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ చంద్రబాబు నివాసం వద్ద నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. పూర్ణ, రెండో జాబితాను టీడీపీ విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది కదా, ఎప్పటి వరకు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది? మొత్తంగా ఎంతమంది పేర్లు ఉండేందుకు ఛాన్స్ ఉంది? ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే టీడీపీ రెండో జాబితా ఈరోజు విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఈ జాబితా విడుదల చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి తుది మెరుగులు కూడా అయితే చంద్రబాబు తన నివాసంలో దిద్దుతున్న పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి చాలామంది ఏదైతే రెండో జాబితాలు తమ పేరు ఉండిద్దని చెప్పి కూడా ఆశావాహులు, అలాగే ఎవరైతే సీట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నివాసానికి వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ పొత్తుల నేపథ్యంలో కొంతమందికి ఈ సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పిలిచి వాళ్ళందరితో మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకంటే పొత్తుల వల్ల కొంతమంది నష్టపోవాల్సి వస్తుంది, కొంతమంది సీనియర్లు కూడా ఈసారి త్యాగాలు చేయాల్సి వస్తుందని చెప్పి కూడా చేయక తప్పదని కూడా చంద్రబాబు కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళందరితో కూడా 1-to-1 మాట్లాడి వాళ్ళందరికీ నచ్చజెప్పిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎందుకు పొత్తులకు వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు సీనియర్లు కొంత ఇవ్వలేకపోయాం అన్నది కూడా స్పష్టంగా వాళ్ళందరూ కూడా వివరించి చెప్పడం కూడా జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా చాలా మటుకు కన్విన్స్ అయ్యారు. ఆ సీనియర్ని నిర్లక్ష్యం చేయడం కాదు, సీనియర్లు ఖచ్చితంగా ఏదో ఒకటి గుర్తింపు ఉండేది, వారికి సముచిత స్థానం టీడీపీలో కల్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా నచ్చజెప్పిన పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు తాజాగా రెండో లిస్టులో దాదాపు 25 నుంచి 30 పేర్ల వరకు అసెంబ్లీ ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే పార్లమెంట్కి సంబంధించి 10 సీట్ల వరకు కూడా అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. అయితే దాదాపు ఇప్పటికే 94 సీట్లు అంటే ఫిబ్రవరి 24వ తారీఖున ప్రకటించడం జరిగింది. అయితే మిగిలిన దాదాపు ఇంకా 50 సీట్లు ప్రకటించాల్సి ఉంది. వాటిలో దాదాపు 30 అసెంబ్లీ సీట్లు వరకు ఈరోజు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అలాగే 10 పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు కూడా ఈరోజు ప్రకటిస్తారని కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు అయితే చంద్రబాబు నివాసంలో అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే లోకేష్ కూడా ఇద్దరు కూడా దాని మీద కసరత్తు చేస్తున్నారు. తుది జాబితాను ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో విడుదల చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎవరు ఆశావాహులు ఉన్నారో, ఎవరెవరికి ఈ సీట్లు దక్కుతాయి అన్న ఆ ఉత్కంఠ అయితే టీడీపీ నేతల్లో అయితే ఉంది. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోతే వారందరూ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి చంద్రబాబు పదే చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల పొత్తుల కారణంగా అక్కడ సీట్లు ఇవ్వలేకపోయామని కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా మనం రాష్ట్ర ప్రయోజనాలు అలాగే రాష్ట్ర హితం కోసమే మనం పొత్తుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ పదే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొన్ని సీట్లు మనం త్యాగాలు చేయక తప్పదని చెప్పి కూడా ఆ టీడీపీ శ్రేణులకు చెప్పడం కూడా జరిగింది. కొన్ని చోట్ల సీనియర్లకు కూడా ఈసారి కొంత త్యాగాలు చేయక తప్పదని కూడా చంద్రబాబు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. వారికి మాత్రం సముచిత గౌరవం అయితే పార్టీలో లభిస్తుంది, మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దని కూడా చెప్తున్నారు. ఎవరైతే ఇంకా కొంతమంది ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్న చంద్రబాబు వద్దకు వచ్చారు. అటు రాయలసీమ నుంచి కానీ లేకపోతే ఉత్తరాంధ్ర నుంచి కానీ చాలామంది నేతలు అయితే చంద్రబాబు కలిసి మాకు రెండో లిస్టులో పేరు దక్కే విధంగా చూడాలని చెప్పి కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేశారు. అయితే ఏదైతే రాజకీయ సమీకరణలో అక్కడ సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే సీట్లు ఈసారి కేటాయింపు జరుగుతుందని చెప్పి చంద్రబాబు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. గెలుపుకు అవకాశం ఉన్న గెలుపు గురాలనే ఖచ్చితంగా ఈసారి ఈ బరిలో దింపాలి అని చెప్పి కూడా అటు మూడు పార్టీలు కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.